హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పొంగల్. అంటే ఇది నేను టెంపుల్ స్టైల్ పొంగల్ చేశానండి. అండ్ అలాగే దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా చేశాను. సో ఫస్ట్ ఏంటంటే ఒక కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోండి. సో పెసరపప్పు బియ్యం రెండు బాగా మిక్స్ చేసి వాష్ చేసుకోండి. ఒక 2 times వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత వాటర్ అన్నీ డ్రైన్ చేసుకోండి. సో డ్రైన్ చేసుకొని మామూలుగా అయితే మనం రైస్కి ఒక గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ వేస్తాం కదా. సో నేను ఇప్పుడు 1.5 glass తీసుకున్నాను కాబట్టి యాక్చువల్ అయితే 3 glasses ఆఫ్ వాటర్ వేయాలి, కానీ మనము 4 glasses ఆఫ్ వాటర్ వేసామండి. సో అందులోకి 4 glasses ఆఫ్ వాటర్ వేసిన దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. అంటే మీకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలానే కొంచెం పసుపు వేసుకోండి. దాంట్లోకి అలానే ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి వెలిగించేసేయండి. దీని తర్వాత మనం పల్లి చట్నీ చేసుకుందాం అనుకున్నాం కదా. సో ఆ పల్లి చట్నీకి ఫస్ట్ మిర్చీలు, సో కొంచెం డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోండి. అది మొత్తం ఒకసారి అటు ఇటు కలిపేసుకోండి. సో అది కలిపిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. సో జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయి. సో నేను ఆ వేయించిన పల్లీలని పొట్టు తీసేసి మిక్సర్ జార్లో యాడ్ చేస్తున్నానండి. సో మొత్తం అన్ని పల్లీలు యాడ్ చేశాను. దాంట్లోకి అలానే కొన్ని పుట్నాలు కూడా యాడ్ చేశాను. అందులో సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ ఆల్రెడీ రైస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చట్నీలో చూసి వేసుకోండి. సో ఈ మిర్చిని కూడా మిక్సర్ జార్లోకి తీసేసుకుందాం. సో ఆ లోపు మనకి కుక్కర్ 4 విజిల్స్ అయితే వచ్చేసింది. సో ఈ చట్నీని కూడా మిక్సీ పట్టేద్దాం. సో చట్నీ కూడా మిక్సీ వేయడం అయిపోయిందండి. దీని తర్వాత మనము కుక్కర్ క్యాప్ని ఓపెన్ చేసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయింది. సో నాకు కొంచెం గట్టిగా అయింది రైస్. సో నేను ఏం చేశానంటే వేడి నీళ్ళు కాంచి ఇందులో పోసాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం పొంగల్కి పోపు వేసుకుందాం. సో పొంగల్కి పోపు వేయడానికి ముందుగా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. అలానే ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. మొత్తం నెయ్యి యాడ్ చేసుకున్నారనుకోండి చప్పబడిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆవాలు వేయకుండా ఓన్లీ కొంచెం ఎక్కువ జీలకర్ర యాడ్ చేసుకోండి. అదే టేస్ట్ పొంగల్కి. దాంట్లోనే కొన్ని మిరియాలు, అలానే కొన్ని జీడిపప్పు, అందులోనే కొన్ని మిరపకాయలు, అలానే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, నా దగ్గర పచ్చిది లేదండి అందుకే ఎండిపోయిన కరివేపాకు కొంచెం వేసుకున్నా. సో నేను వాటర్ యాడ్ చేసుకున్నాక పొంగల్ ఇలా తయారైంది. సో దీన్ని మనము పోపు కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. సో ఎంత లూజ్గా ఉంది అని అనుకుంటున్నారా పొంగల్? అలా ఉంటేనే అండి తర్వాత చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. ఇప్పుడు చట్నీలోకి కూడా పోపు వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని చట్నీలోకి కూడా పోపు వేసుకున్నాను. దీని తర్వాత పొంగల్ అండ్ చట్నీ రెడీ అయింది. సో ఇలాంటి కొన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.